హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో చాలా డేస్ అయిపోయింది నేను మ్యాగీ తిని. నాకు ఎందుకో మ్యాగీ తినాలనిపించింది. సో మా ఇంట్లో చూస్తే మ్యాగీ లేదు, కానీ ఈ నబాటీ ఇన్స్టంట్ నూడిల్స్ అయితే ఉంది. సో నేను ఇప్పుడే చూస్తున్నాను. నబాటీవి వేఫర్స్ అవి తిన్నాను, కానీ మ్యాగీ అయితే ఇప్పుడే చూస్తున్నాను. ఓకే, ట్రై చేద్దాం కదా అని స్టార్ట్ చేశాను. సో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 14 రూపీస్ అలా ఉంది. సో ఎక్స్పైరీ డేట్ కూడా బాగానే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఓకే, ట్రై చేద్దామని స్టవ్ మీద బాయిల్కి వాటర్ పెట్టాను. సో ఇదేంటంటే చీజ్ ఫ్లేవర్ అని మెన్షన్ చేశారు. చూడాలి మరి. నాకైతే అంత చీజీగా ఏమి అనిపించలేదు, అంటే పౌడర్ కానీ నూడిల్స్ కానీ. సో రీల్స్ అయితే ఇలా ఉన్నాయి మనకి. దాంట్లో నూడిల్స్ సేమ్ మ్యాగీకి వచ్చినట్టు ఒక ప్యాకెట్ అయితే వచ్చింది. సో ఇంకా నేను అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశాను. స్టవ్ మీద వాటర్ పెట్టి అందులో పౌడర్ వేసాను. అవి కొంచెం హీట్ అయ్యాక నా దగ్గర ఉన్న మ్యాగీ కూడా వేసాను. అలానే నా దగ్గర కొంచెం చీజ్ కూడా ఉంది. సో ఆ చీజ్ కూడా వేసుకొని, ఇది ఆల్రెడీ చీజ్ మ్యాగీ, ఇంకా చీజీగా చేసుకుందామని ఇంకా చీజ్ కూడా వేసాను నా దగ్గర ఉన్నది. మీలో ఎంతమందికి ఇన్స్టంట్ నూడిల్స్ ఇష్టం అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఒకప్పుడు ఇన్స్టంట్ నూడిల్స్ అయితే మ్యాగీ అంటే ఇంకా నూడిల్స్ ఏదైనా మ్యాగీ మ్యాగీ అంటాము. ఇప్పుడు అందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ వచ్చేసాయి. లైక్ ఇప్పి వచ్చేసింది, ఇప్పుడు నబాటీ, ఇంకా కొరియన్ నూడిల్స్, స్పైసీ నూడిల్స్, ఇంకా రకరకాలు అయితే వచ్చేసాయి. మనం స్టోర్కి వెళ్తే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఏది తీసుకోవాలని. సో ఇంకా ఇది బాయిల్ అయ్యే టైంలో నేను లాస్ట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను. ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను ఇంట్లోనే చేశాను. సో అవి యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్పైస్ ఉండాలి అన్నట్టు. సో నేనైతే నూడిల్స్ సూపీగా ఉంటేనే ఇష్టం. మీకు ఎలా ఇష్టం అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ సాస్ పక్కా బిగులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.